షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మాజీ మంత్రి బోడా జనార్దన్ చంద్రబాబుపై మండిపడ్డారు. తెలంగాణపై మాట్లాడితే ఎంతమందిని సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. త్వరలోనే సస్పెండ్ అయిన నేతలంతా సమావేశం అవుతామంటున్న బోడా జనార్దన్తో మా ప్రతినిధి సోంకుపాల్ ఫేస్ టు ఫేస్. మొన్న నాగం జనార్దన్ రెడ్డి, నిన్న మాజీ మంత్రి బోడ జనార్దన్, ఇలా ఒక్కొక్కరిపై తెలంగాణ టీడీపీ నేతలపై వేటు పడుతోంది. ప్రస్తుతం టీడీపీ నుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి బోడ జనార్దన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. జనార్దన్ గారు, ఎందుకు మీపై వేటు పడిందని మీరు భావిస్తున్నారు? నేనైతే చిత్తశుద్ధితో, అంకిత భావంతోనే దాదాపు 27 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. కేవలం తెలంగాణ వాదాన్ని, తెలంగాణ కావాలని చెప్పి బలంగా వినిపించిన దాంట్లో నేను ఒక్కని చెప్పి అని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నందుకే బోడ జనార్దన్ సస్పెండ్ చేశామని టీడీపీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీకి వ్యతిరేకంగా మీరు ఎందుకు ప్రవర్తించాల్సి వస్తుంది? ఒకటి పార్టీకి వ్యతిరేకంగా చేశామని చెప్పి ఒక సాక్ష్యం చూపెట్టమని చెప్పండి. ఇలా ప్రజల ముందు దోషంగా నేను నిలబడి సిద్ధంగా ఉన్నాను. పార్టీకి వ్యతిరేకంగా నేను పనిచేయలేదు. ఈనాడు మాకు షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడిగితే షోకాజ్ నోటీస్ సస్పెండ్కి ఇవ్వాల్సిన పని లేదని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే కనీసం పిలిచి అడగడం కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి, షోకాజ్ నోటీస్ ఇవ్వడం కానివ్వండి, ప్రజాస్వామ్యం ఇది ఒక భాగం. ఈనాడు తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని చెప్పి ఆలోచించుకోవాల్సిన అవసరం వాళ్ళపైన ఉందని చెప్పి. తెలంగాణ విషయంలో మీరు చంద్రబాబును ఏం అడుగుతున్నారో ఆయన ఏం చేయట్లేదు, మీరు ఎందుకు తెలంగాణ విషయంలో ఇంత గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది? 2008లో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ కట్టుబడి ఉంటాయని చెప్పి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం లెటర్ వేయడం జరిగింది. 2009 ఎలక్షన్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి కాలేదు. 2009 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలమని చెప్పి ప్రకటన చేసినప్పుడు ఇతను దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల్లోని ఒక భావన. ఆ భావన మళ్ళీ పోవాలనుకున్నప్పుడు నేను కట్టుబడి ఉన్నా అని చెప్పుకోనికి ఇతను మళ్ళీ ఒకసారి కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసి తెలంగాణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేశాం. ఈ మొన్న జరిగిన మహానాడులో కూడా తెలంగాణకు అనుకూలంగా ఒక తీర్మానం చేయమని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. తెలంగాణలో ప్రాంతం చనిపోయిన 600 మంది విద్యార్థులకు మహానాడులో సంతాప తీర్మానం పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న పార్టీ నుండి సస్పెండ్ అయిన నాగం జనార్దన్ రెడ్డి వెంట మీరు తిరుగుతున్నారు, ఆయనకు మద్దతు ఇస్తున్నారనే కారణం కూడా కావచ్చు సస్పెన్షన్ కు. మీరు ఆ పని ఎందుకు చేస్తున్నారు పార్టీలో ఉండి? నాగం జనార్దన్ రెడ్డి గారు ఎక్కడ మేము మద్దతు ఇవ్వలేదండి. ఆయన ఎంబడి మేము తిరగడం లేదు ఎక్కడ కూడా. నాగం జనార్దన్ రెడ్డి ఆదిలాబాద్ నగర మహాసభ పెట్టినప్పుడు అది పార్టీలకు అతీతంగా పెట్టిన మహాసభ కాబట్టి ఏ పార్టీ జెండా కింద కానీ పెట్టలేదు. అందులో అన్ని రాజకీయ పార్టీలు పార్టిసిపేట్ అయినాయి. అందులో మేము కూడా పార్టిసిపేట్ అయినాము. అదే కారణం అయితే అది పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేదు, ముందే చెప్పాలి మాకు. మేము నాగం పెట్టే సభలకు మేము వెళ్ళొద్దు అని చెప్పి మాకు ముందు చెప్పాలి. ముందు చెప్పండి. జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ రాష్ట్ర పార్టీ కానీ మాకు ఎక్కడ స్పష్టమైన ఆదేశాలు లేవు. ఆ సభ అంటే మీరు నెక్స్ట్ మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? నాగం వెంట నడుస్తారా, లేకపోతే మీరు మరో ఫోరమా, లేకపోతే ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికిప్పుడు అయితే ఇప్పటికి కూడా అఫీషియల్ గా మాకు మెసేజ్ లేదు. మీడియా నుంచి మేము మెసేజ్ తీసుకొని మాట్లాడుతున్నాం. భవిష్యత్ అంటే ఇంకా దాదాపు నాలాంటి వాళ్ళు 10 జిల్లాల్లో కూడా నాలాంటి వాళ్ళు ఉన్నారు. మేము అందరం కూడా కూర్చొని ఆలోచించుకొని ఈ రోజు కానీ రేపు కానీ భవిష్యత్ కార్యక్రమం మేము రూపొందించుకుంటాం. థ్యాంక్ యూ. మొత్తం అయితే పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేతలంతా కూడా ఏకమవుతున్నట్టు కనిపిస్తుంది. వీళ్ళంతా ఒక ప్రత్యేక వేదిక ద్వారా తెలంగాణ కోసం పనిచేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ హరితో సోమగోపాల్, ఎన్టీవీ, హైదరాబాద్. ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.